మాట్లాడడం గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. దాని సారాంశం ఏంటంటే 2026 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఆర్సీ తర్వాత ఆ పిఆర్సీ లాభాలు అయితేంది, అదేవిధంగా డిఎల్ అయితేంది, ఇతరత్ర లాభాలన్నీ ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు, అంటే 26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు వర్తిస్తాయి, కానీ 26 కంటే ముందర రిటైర్ అయిన వాళ్లకు వర్తించవు. అంటే దాని ఉద్దేశం ఇప్పటి వరకు రిటైర్ అయిన పెన్షనర్ల యొక్క వేతనాలు ఇక ముందు పెరగబోవు అనే ఒక సూచనాప్రాయంగా బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లును రద్దు చేసుకోవాలని మొత్తం ఆల్ ఇండియా పెన్షనర్స్ సంఘం 28 రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విజ్ఞాపన పత్రం అందజేయాలని నిర్ణయం చేశారు. దాని మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 23వ తారీఖున జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అంటే వారి ద్వారా ఈ ఏదైతే పెంపుదలను నిలుపుదల చేస్తూ పార్లమెంటులో చట్టం చేసిర్రో ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా విజ్ఞాపన పత్రాలు పంపడం అనేది జరుగుతుంది. అదే ఈ కరపత్రము ఆ 23వ తారీఖు నాడు కూడా మా పెన్షనర్ మిత్రులందరూ కూడా సూర్యాపేట కలెక్టరేట్కు 23వ తారీఖు ఉదయం 10 గంటలకు రావాలని కూడా కోరుతున్నాం. దాని ద్వారా మొత్తం సంతకాలు కూడా సేకరించి పెన్షనర్ యొక్క సంతకాలతో సహా కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి విజ్ఞాపన పత్రం మాత్రం పంపుతున్నాం. వారు దాన్ని ఉపసంహరించుకుంటారు అని ఆశిస్తున్నాం. ఉపసంహరించుకోకపోతే ఆల్ ఇండియా పెన్షన్ సంఘం తీసుకునే నిర్ణయం ప్రకారము భవిష్యత్తులో ఉద్యమాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు కోర్టు ద్వారా 1982లో కూడా ఇదే పరిస్థితి ఉంటే నకారా గారు కోర్టు ద్వారా పోయి పెన్షనర్ అనేది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, అది ప్రభుత్వ రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క హక్కు. వారి యొక్క నిజ జీవితంలో వారికి అవసరమైనటువంటి వేతనాలు కూడా పెంపుదల చేయాలి. రిటైర్మెంట్ నాడు ఉన్న ఎంత పెన్షన్ ఉంటుందో అంతే పెన్షన్ ఉంటే అది భవిష్యత్తులో చాలా కష్టమైందని తెలియజేసి దాన్ని సుప్రీంకోర్టు ద్వారా ఈనాడు మేము ఇంత లాభంగా పొందుతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ మీకు కూడా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలియజేసే విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నూతనంగా మార్చి నెలలో తీసిన బడ్జెట్ దాంట్లో ఈ పెన్షనర్లకు 1/1/2020 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే పెరిగే పిఆర్సీ కానీ డిఏలు కానీ వర్తిస్తాయి. అంతకుముందు రిటైర్ అయినటువంటి వారికి ఎటువంటి పెరుగుదలలు పిఆర్సీ కానీ డిఏ కానీ ఉండవని నిర్ణయం చేసింది. కాబట్టి మరి అట్టి యొక్క బిల్లును ఉపసంహరించుకొని గతంలో లాగానే పెన్షనర్లకు మరి డిఏలు పిఆర్సీలు అన్నీ వర్తించినట్టుగా చేయాలని అట్టి సమాచారాన్ని మేము 23వ తారీఖున కలెక్టరేట్కి ఇచ్చి ఆ కలెక్టర్ నుంచి సమాచారాన్ని అందరూ పెన్షనర్ల ద్వారా వాయిస్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మరి తీసుకున్నటువంటి రాజకీయ నాయకులకైతే ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు లేవు. ఒక పెన్షన్ బదులు 4 పెన్షన్లు కూడా, ఒకసారి ఎమ్మెల్యే అయితే పెన్షను, ఇంకోసారి ఎంపీ అయితే పెన్షను, అట్లా అన్ని విధాలుగా పెన్షన్లు పొందుతారు. ఎటువంటి ఐటీలు కూడా లేవు. మామూలుగా పెన్షనర్లకు వచ్చేటువంటి యొక్క పెన్షన్ల పైన ఐటీలు ఇటువంటి పెరుగుదల లేకుండా చేయడం అనేది పెరిగే ధరలకు ఈ విశ్రాంత ఉద్యోగులు జీవించలేరు. కాబట్టి ఎటువంటి నిలుపుదల చేయకుండా గతంలో లాగానే కొనసాగించాలని కోరుతూ ఈ సమావేశం. మిత్రులు విలేకరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మా జిల్లా అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు వాళ్ళంతా కూడా ఈ సందర్భం ఏంటనేది వివరించడం జరిగింది. మరి మన ప్రధానమంత్రి గారు ఏమైతే చేస్తున్నాడో, ఒక ఉద్యోగి 30-40 సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి సేవలు అందించారు, ప్రజలకు సేవలు అందించారు, ప్రభుత్వానికి సేవలు అందించారు. ఈ ఎంప్లాయీ అనే వ్యక్తి ఉద్యోగి లేకుంటే నువ్వు చేసే సంస్కరణలు అమలు జరగాలంటే ఒక ఎంప్లాయీ ఉండాలి. మరి ఆ ఎంప్లాయీ మేము చేసినటువంటి దాని మీద మరి మా కాడికి వస్తాకనే ఈ జీతాలలో కోతలు పెట్టుడు, ఈ వడ్డీ వేసుడు, ఇవన్నీ కూడా మరి మేము ఖండిస్తున్నాం. ఫ్యూచర్లో కొన్ని కోట్లాది రూపాయలు మీరు మరి మీ నాయకులు చేస్తున్నటువంటి దందా దాన్ని ఆపండి.
దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ప్రధానమంత్రి గారు దీన్ని ఆలోచించి ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ సమ్మె అనేది ఆల్ ఇండియా మొత్తం, దేశం మొత్తం బగ్గుమనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఇది ఆలోచించి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను.